విజయవాడ వరద ముంపు ప్రాంతాల పరిస్థితి చూస్తే వరదకి ముందు వరదకి తర్వాత అని ఆలోచించాలి. ఒక్కసారిగా అప్పుల పాలైపోయారు. ఎందుకంటే ఉన్న సర్వస్వం కోల్పోతే మళ్ళీ ఏం చేయాలి? జీవితం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలా? దానికోసం మనకి ఇంతవరకు మనం చేసిన వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ లావాదేవీలు, వీటి కారణంగా ఇప్పుడు పర్సనల్ లోన్లు అవి వస్తున్నాయి. కాబట్టి ఆ లోన్లు తీసుకుని, బిజినెస్ లోన్లో, పర్సనల్ లోన్లో తీసుకుని, హౌసింగ్ లోన్లో తీసుకుని మళ్ళీ బ్రతుకు ప్రారంభం. మళ్ళీ ఎన్నేళ్ళు బ్రతుకుతాము, ఎన్నేళ్ల పాటు చేస్తాము అర్థం కాని పరిస్థితి. అలాగే కరోనా ఇంపాక్ట్ కూడా అంతే. వరుసగా 2 సంవత్సరాల పాటు ఏ పని పాట చేయకపోతే డబ్బులు ఇస్తారా? లేదు. అనేక జీవితాలు తల్లకిందులేవి. పరిశ్రమలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వ్యాపారాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సర్వ సంక్షోభమయమైంది. దాని పర్యవసానం కరోనా తర్వాత ప్రపంచమంతా అప్పుల పాలయ్యింది. ఇది అధికారిక లెక్కలు చెప్తుంది. 2019-20 నాటికి 8.1% జీడిపిలో ఆర్థిక ఆస్తుల శాతం, జీడిపిలో రుణాల శాతం చూసుకుంటే 8.1% ఆర్థిక ఆస్తులు ఉంటే గతంలో 3.9% రుణాలు ఉండే. ఇది 2019-20 కరోనా రాకముందు. కరోనా రాకముందు ఆ వచ్చిన ఏడాది 2021 వరకు కూడా 11.5% ఆస్తుల శాతం ఉంటే జీడిపిలో 3.9% అప్పులు ఉండేది. కానీ తర్వాత నుంచి క్రమంగా డౌన్ అయిపోతా 22-23 నాటికి 5% ఆస్తులు ఉంటే 5.9% అప్పులు ఉంటాయి. 23-24లో 5.3% ఆస్తులు ఉంటే 6.4% అప్పులు. అంటే అప్పుల పాలైపోతుంది ప్రపంచం. టోటల్గా ప్రపంచం అంతా అప్పుల వైపుకు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటిది తాజా గణాంకాలు చెప్తున్నాయి.